రక్షణ వార్త మానవులందరి దగ్గరికి వస్తుంది. ఆలోచించండి. యేసు ప్రభు రక్షకుడని దేవుని యందు విశ్వాసం ఉంచితే స్వర్గం వస్తుందని ఒక వార్త మానవుల దగ్గరికి వస్తుంది. అందరి దగ్గరికి వెళుతుంది. కొంతమంది ఏమో వింటారు, విని ఆలకిస్తారు. కొద్దిమంది ఏమో విధేయత చూపిస్తారు. ఏమిటి రక్షణ వార్త? ఈ రక్షణ వార్త నా దగ్గరికి వచ్చింది, నేనేం చేయాలి అని ఆ రక్షణ వార్త ఏం చేయమని చెప్తుందో దాన్ని చేస్తారు. దేవుడు రక్షణ వార్తని జరిగిస్తారు. కొద్దిమంది అలవాటుగా ఎండా ఉంటారు. అన్నీ తెలుసు. రక్షణ అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, పరలోకం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, శిక్ష ఏంటి, జీవితం ఏంటి, బాధ ఏంటి, అన్నీ తెలుసు. అయినా ఇంటనే ఉంటారు. ఎంతకాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇంటనే ఉంటారు. వాక్యం ఆలకిస్తానే ఉంటారు. సంఘానికి వెళతానే ఉంటారు. మరి టీవీలో, ఫోన్లో రకరకాలుగా వాక్యం, ఉపదేశం ఆలకిస్తానే ఉంటారు. కానీ ఏమీ జరిగించరు. కొద్దిమంది దగ్గరికి గమనించండి, కొద్దిమంది దగ్గరికి రక్షణ వార్త వెళుతుంది, కొద్దిమంది దగ్గరికి ఆ రక్షణ వార్త కూడా వెళ్ళదు. మన గ్రామం అయినా ఏదైనా ఒక ఏరియా తీసుకుని మీరు గమనించండి. ఏ ప్రాంతంలోనైనా సంఘానికి చేరువచ్చే ప్రజలు కొద్దిమంది ఉంటారు. సంఘము వెలుపట గ్రామము, పట్టణము, నగరము పెద్దదిగా ఉంటుంది. మెజారిటీ పీపుల్ దేవుని దగ్గరకు రావాలి. కొద్దిమంది దేవుని దగ్గరికి వస్తారు. కొద్దిమంది దేవుని అంగీకరిస్తారు. కొద్దిమంది దేవునికి విధేయత చూపిస్తారు. మరి కొద్దిమంది, మెజారిటీ ఎక్కువ మంది దేవుని యొద్దకు రాలేదు. వారి యొద్దకు రక్షణ వార్త వెళ్ళటం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గమనిస్తే, కొంతమంది దగ్గరికి రక్షణ వార్త వెళ్ళినా కానీ ఆలకించి మౌనంగానే ఉంటారు. కొద్దిమంది మాత్రమే, చాలా అతి తక్కువ మంది ఆ రక్షణ వార్త విని ఆలకించి హృదయంలోని తీసుకుని ఏం చేయమంటున్నాడు దేవుడు అని ఒక కాలం ముందుకేస్తారు. దేవుడితో ప్రయాణం చేయడానికి ప్రారంభిస్తారు కొద్దిమంది ఏమో వినటానికి అలవాటు పడి వాక్యం వింటానే ఉంటారు. వాళ్ళ జీవితం అయిపోతూ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి? వారి హృదయంలో ఎటువంటి దేవుని కోసం నిర్ణయం, ముందడుగు ఏమి ఉండదు. అలా ఆలకిస్తూనే ఉంటారు. ఒక విషయం చెప్తున్నాను, దేవుని వాక్యము విని ఆలకించి దానిని అంగీకరించి దాని ప్రకారం నడవటానికి ముందుకి నిర్ణయం తీసుకునేవాడు, దేవుని వాక్యం అందకుండా లోకంలో బ్రతికేవాడు ఇద్దరు సమానమే. మీకు తెలుసలేదు అనుకుంటారు. కొంతమంది తెల్ల బట్టలు ధరించి బైబిల్ చేతులు పట్టుకుని సంఘానికి రావచ్చు. నువ్వెక్కడైనా మరి మీటింగ్స్, కాన్వకేషన్స్ అటెండ్ అవ్వచ్చు. నువ్వు ఉపవాసాలు ఉండొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, నీ హృదయంలో విశ్వాసం కూడా ఉండొచ్చు. కానీ దేవుడు సువార్త మానవునికి ఏమి చేయమని ఆజ్ఞాపించిందో అది చేయడానికి నువ్వు ముందడుగు వేయలేదంటే సువార్త తెలియని వాడితో నువ్వు సమానుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు. ఆ భాగం ఇక్కడ ఉంది, లేఖనంలో ఒకసారి తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ రాయబడింది చూడండి.
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని మాటలు రక్షణ వార్త వింటే సరిపోదు. దేవుని మాటలు రక్షణ వార్త విని వెళ్ళిపోతే నీకేం ఉపయోగం లేదు. దేవుని దగ్గరికి వచ్చిన వాడికి, వచ్చి విని వెళ్ళిపోయేవాడికి, దేవుని దగ్గరికి రాని వాడికి భేదమేమీ లేదు అని ఇక్కడ రాయబడింది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు కూర్చున్నటువంటి వార్త, రక్షణ వార్త మన చెవిని పడిందంటే, మన దగ్గరికి సమీపించిందంటే ఏం చేయాలంటే దాని ప్రకారం జరిగించడానికి, జీవించడానికి ప్రారంభించాలి. ఎవరైతే ప్రారంభిస్తారో వారి బుద్ధిమంతులు. ఆ బుద్ధిమంతులు ఇల్లు కట్టడం అంటే తన జీవితాన్ని కట్టుకోవడం అని అర్థం. ఇల్లు కట్టడం అంటే ఇల్లు కట్టడం కాదు. ఇల్లు కట్టడం అంటే జీవితం కట్టడం. బండ మీద కట్టడం అంటే క్రీస్తులో కట్టడం. ఈయన మాటలు విని అంటే క్రీస్తు మాటలు, యేసు ప్రభువు వారి మాటలు. యేసు ప్రభువు వారి వాక్యం విని, యేసు ప్రభువు వారి వాక్యానుసారం జీవించడానికి ప్రారంభించి, జీవించడానికి ప్రయత్నం చేసేవారిని బండ మీద కట్టబడిన వాడు బుద్ధిమంతుడు అంటారు. మరి ఈ విధంగా ఉంటే మరి దేవుని వాక్యము, ఎందుకంటే నువ్వు ఒక పని ప్రారంభించడానికి ఇది ఒక పిలుపు. దేవుని స్వార్థ అంటే ఇట్స్ ఎ కాల్ ఫర్ అన్ యాక్షన్. నువ్వు ఒక చర్య, ఒక క్రియ జరిగించడానికి నీ దగ్గరికి వచ్చింది. అది దేవుని పిలుపు, ఆహ్వానం. దాన్ని స్వీకరించాలి. మరి దాన్ని ఎవరు స్వీకరిస్తారు, ఎవరు స్వీకరించరు? మరి దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు అనేక మాటలు చెప్పాడు. దేవుని ప్రిసెప్ట్స్, ఉపదేశాలు చాలా ఉన్నాయి. దేవుని మొట్టమొదటి ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం చివరి వరకు దేవుడు అన్ని విషయాలు చెప్తా వచ్చాడు. రక్షణ సువార్త చెప్తా వచ్చాడు. చెప్పి 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 అన్ని విషయాలు చెప్పి చివరికి ఈ భాగంతో ముగించాడు. ఏమనంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుడి మాటలు వింటే సరిపోదు, వాటి ప్రకారం చేయాలి. చేస్తేనే నీవు బుద్ధిమంతుడివి, చేస్తేనే నువ్వు క్రీస్తులో ఉన్నావు, చేస్తేనే నీకు నిత్య జీవం. మరి దేవుడు చెప్పిన ఉపదేశాల్లో ఒక ఉపదేశం చూద్దాం. సరిగా 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో ఒక ఉపదేశం ఉంది. దాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు. ఏమన్నది అక్కడ? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి వెడల్పునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకం. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొన వారు కొందరే. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక ఉపదేశం మానవులకి ఇస్తున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా ఉపదేశాలు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు 2 మార్గాలు ఉన్నాయండి. ఇక్కడ 13-14 వచనాల్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఇరుకు మార్గం, రెండేమో విశాల మార్గం. మరి 2 దారులు, 2 ద్వారబంధాలు, 2 గమ్యస్థానాలు. మీరు అక్కడ చూడండి ఏమనుందో. ఇరుకు ద్వారం ఉంది, విశాల ద్వారం ఉంది. మరి విశాల ద్వారం వెడల్పుగా ఉంది, ఇరుకు ద్వారం ఏమో ఇరుకుగా సంకుచితంగా ఉంది. మరి ఇరుకు ద్వారం ఏమో జీవానికి వెళుతుంది, విశాల ద్వారం ఏమో ఎక్కడికి వెళ్తుందండి? నాశనానికి వెళుతుంది.
2 మార్గాలు, 2 దారులు, 2 ద్వారబంధాలు, 2 డెస్టినేషన్స్. ఏమంటారండి? డెస్టినేషన్ 2 గమ్యాలు. మానవుల ఎదుట 2 దారులు ఉన్నాయి. ఒకటేమో విశాల మార్గం, 2 ఇరుకు మార్గం. మరి ఇరుకు ద్వారం జీవానికి పోతుంది. ఇరుకు ద్వారం కష్టంగా సంకుచితమై ఉంటుంది. ఇరుకు ద్వారం కనుగొనేవారు కొందరే. తర్వాత విశాల ద్వారం నాశనానికి పోతుంది. విశాల ద్వారం వెడల్పుగా ఉంటుంది. విశాల ద్వారం ద్వారా ప్రవేశించేవారు అనేకులు. మానవుల ఎదుట 2 ద్వారాలు ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. మనకు ఒక పాట కూడా ఉంది, 2 దారులు, ఏ దారి కావాలో మానవ అని ఒక పాట కూడా ఉంది. మనిషి పుట్టినాక 2 మార్గాలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి విశాల మార్గం, ఒకటి ఇరుకు మార్గం. దేవుడు అంటున్నాడు, విశాల మార్గంలో అనేకులు ప్రయాణం చేస్తున్నారు. విశాల మార్గం వెడల్పుగా ఉంది, విశాల మార్గం సౌకర్యంగా ఉంది, మరి విశాల మార్గం అందుబాటులో ఉంది, అందరూ ప్రయాణిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇరుకు మార్గం ప్రవేశించండి మీరు అంటున్నాడు. అందుకే మీరు చూడండి, లోకం మొత్తం దేవుని యొద్దకు రాదు. ఎక్కడైనా మన గ్రామం అయినా ఎక్కడైనా చూడండి, లోకమంతా వారి ఇష్టానికి జీవిస్తూ ఉంటారు. అది విశాల మార్గం, ఎలా అయినా జీవించవచ్చు. ఏ నియమాలు నిబంధనలు ఏమి ఉండవు వారికి, ఏ అడ్డమో ఏమి ఉండదు, ఎవరు విభేదించరు ఎలా జీవించినా. కానీ దేవుని సంఘంలో దేవుని దగ్గరికి కొంతమంది వస్తారు ఎక్కడైనా. ఎందుకంటే దేవుని సంఘానికి వస్తే, దేవుని అంగీకరిస్తే, దేవుని వాక్యం ఏంటే మనిషిని ఇబ్బందికి గురి చేస్తుంది. దేవుని వాక్యం నువ్వు ఇలానే బ్రతుకు అని దేవుని వాక్యం మనిషిని బలవంతం చేస్తుంది. మన ఇష్టానుసారంకి బ్రతకడానికి. ఏంటి బాబు నవ్వుతున్నా? ఇరుకు ద్వారం ఇష్టానికి జీవించడానికి అనుమతించడం. ఇష్టానికి జీవించడానికి అనుమతించేది విశాల మార్గం. మరి ఈ యొక్క విశాల మార్గం అంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి చూడండి, ఏ నియమ నిబంధనలు ఏమి ఉండవు, ఇష్టానికి బ్రతకవచ్చు. విశాల మార్గం అంటే ఏదో అనుకోకండి, మన ఇష్టానికి మనం బ్రతకటమే. ఏ ఆజ్ఞ, ఏ పరిధి, ఏ నియమం లేకుండా, ఏ ఆజ్ఞ లేకుండా ఒక మానవుడు స్వేచ్ఛగా తన ఇష్టానికి బ్రతకటమే విశాల మార్గం. దేవుని యొక్క రాని వారిని చూడండి, వారి జీవితాలు గమనించండి. ఇష్టం, వాడు ఏదైనా చేస్తాడు, వారిని ఎవరు ప్రశ్నించరు. ఎవరైనా ప్రశ్నిస్తారా? ఒకసారి దేవుని వాక్యం చేత పట్టుకు చూడండి. అట్లా పట్టుకుని బస్ స్టాండ్ దగ్గర నుంచి ఊరి చివరికి నడవండి. ఎన్ని కామెంట్స్ వస్తాయో. సమాజం ఒప్పుకోదు, సమాజం అంగీకరించలేదు. వారి అంతరాత్మకు తెలుసు వాడు అవిధేయుడని, కానీ వాడు ఒప్పుకోలేడు, వాడు సహించలేడు. ఎదుటి మనిషి నీతిగా పరిశుద్ధంగా జీవిస్తే సహించలేడు. ఆంక్షలు పెడతాడు. ఏంటి అలా ఉన్నావు, ఏంటి ఇలా ఉన్నావు, నీ జీవితం ఏంటి ఇలా వంకరగా ఉంది, నీ జీవితం ఏంటి చీకటిగా ఉంది, నీ జీవితం ఏంటి ఇలా ఉంది అలా ఉంది అని ప్రశ్నిస్తారు, విభేదిస్తారు. ఎందుకంటే వాడి జీవితం అంతా చీకటి. వాడి జీవితంలో వెలుగు లేదు, సువార్త లేదు, దేవుడు లేడు, నియమం లేదు, నిబంధన లేదు, ఆజ్ఞ లేదు, కట్టడం లేదు, విధులు లేదు, ఏమీ లేదు. ఇష్టానికి స్వేచ్ఛగా విశాల మార్గంలో వెళ్ళిపోతున్నాడు. వాడిని ఎవరు వార్తలేదు. విశాల మార్గం ఎక్కడికి వెళ్తుందంటే నాశనానికి వెళుతుంది. నాశనానికి వెళ్ళటం అంటే ఏమిటి? నాశనానికి వెళ్ళటం అంటే ఏమిటి? మనిషి నాశనం అవ్వటం, మనిషి ఆశీర్వాదం పొందటం అంటే రెండే. మనిషి నాశనం అవటం అంటే
దేవుని నుంచి మనిషి వేరైపోవడం. ఒక మనిషికి దేవునికి సంబంధం ఉంది. ఈ రక్షణ స్వార్థ మనిషిని దేవుణ్ణి బంధించి ఇలా ఉంటుంది. ఈ రక్షణ ఎప్పుడైతే మనిషి అంగీకరిస్తాడో, హృదయంలో చేర్చుకుంటాడో, వాక్య ప్రకారం జీవించడానికి ప్రారంభిస్తాడో, దేవునితో మనిషి ముడివేయబడతాడు. వాని ఆత్మ, ప్రాణం, జీవం దేవునితో సంఖ్యలు వేయబడింది. వాని పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఎంత మాత్రము ఆ మనిషిని దేవుడిని వేరు చేయలేరు ఎవరు కూడా. అందుకే అంటాడు, నా ఆత్మను మీకు సంచికరువుగా అనుగ్రహించాను. సంచికరువుగా అనుగ్రహించానంటే దాని అర్థం ఏమిటంటే నేను ముద్రించాను అని అర్థం. ఆత్మను సంచికరువుగా అనుగ్రహించడం అంటే ఏమిటంటే కొంత వెల ముందుగానే చెల్లించడం, ఆత్మను అనుగ్రహించడం. వీడు నా సొత్తు అని. మీరు ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా కొనడానికి వెళితే కొంత డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు ఇచ్చి ఈ వస్తువు నాది అని అన్నారు. అంటే దేవుడు మానవులకు ఏమి ఇచ్చాడంటే దేవుడు ఆత్మనిచ్చాడు. వీడు నా సొత్తు, నేను కలుగు చేశాను, వీడు నావాడు అని ఆయన ఆత్మనిచ్చాడు. మరి దేవుడు ఆయన ఆత్మనిచ్చి మనల్ని ఆకర్షించి జీవింప చేస్తున్నాడు. మరి మానవులేమో రెండు రకాలుగా జీవిస్తున్నారు. రెండు దారులు ఉన్నాయి, విశాల మార్గము, ఇరుకు మార్గము. విశాల మార్గంలో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మంది మనుషులు ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక విశ్వాసాన్ని కానీ అంగీకరిస్తే అది సత్యమైపోదు. ఈ వాక్యం నా అర్థం అదే. 100 మంది ఉన్నారు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక 100 మంది ఉన్నారు, 99 మంది కలిసి ఒక విషయాన్ని సత్యము అంటున్నారు. కానీ 100లో ఒక్కడు మాత్రం సత్యాన్ని మాత్రమే సత్యం అంటున్నాడు. ఆ 99 మంది చెప్పే అసత్యాన్ని అసత్యం అంటున్నాడు. ఆ 99 మంది అసత్యాన్ని సత్యమని చెప్పినా కానీ ఆ అసత్యము సత్యమైపోదు అని అర్థం. ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే, విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు. అంటే ఈ లోకంలో గమనించండి, మనుషులందరూ ఎటు పడితే వారి ఇష్టానికి వెళ్ళిపోతూ ఉంటారు. మెజారిటీ పీపుల్ దేవుని అంగీకరించి సువార్తకు లోబడి ఆ జ్ఞానసారం బ్రతికే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. నువ్వు ఎటు చూసినా ఎవరు కనిపించరు. నీకు దేవుని సహవాసం ఉండదు, దేవుని ఆత్మ ఉన్నటువంటి ప్రజల సహవాసం ఉండదు. మీ ఇంటి పక్కన చూడండి, మీ కాలేజీలో చూడండి, మీ యొక్క పనిచేసే చోట చూడండి, ఎక్కడైనా చూడండి, మీ బంధువుల్లో చూడండి, స్నేహితుల్లో చూడండి. దేవుణ్ణి అంగీకరించి వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, కనిపించరు. కానీ లోకంతో పాటు బ్రతికేవాళ్ళు, ఇష్టానికి బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటారు. దాని అర్థం వారు మనకంటే గరుడని కాదు. దాని అర్థం సువార్తను అంగీకరించిన వారి కంటే వారు యోగ్యులని కాదు. దాని అర్థం వారు సర్వసత్యంలో ఉన్నారని కాదు. ఎవరైతే ఇరుకు మార్గమును ప్రవేశిస్తారో వారు సత్యంలో ఉన్నారని అర్థం. మరి ఇరుకు ద్వారం గురించి ఏమనుందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపమని అని రాయబడి. మరి దేవుడి వాక్యం విన్నారు కదా, సువార్త తెలిసిపోయింది కదా. మరి దేవుడిని వెంబడిస్తారా? దేవుడిని వెంబడిస్తారని చేతులు ఎత్తాడు ఒకసారి. మీరు వెంబడించరా? సిగ్గా? దేవుడిని వెంబడించడానికి సిగ్గైతే మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు, వెళ్ళిపోవడమే, బయటికి వెళ్ళిపోవడమే. ఎవరైనా చేతులు ఎత్తకపోతే వెళ్ళిపోవడమే. ఎందుకంటే నేనైనా మీరైనా, మీరు పెద్దవారు, నేను అట్లా అనకూడదు, క్షమించండి. ఇదేమిటంటే దేవుని వాక్యాన్ని వాక్యంగానే మనం ధ్యానించాలి. వయసుతో పని లేదు, స్త్రీ పురుషులనే భేదం లేదు, చిన్నపిల్లలని పెద్దవారని భేదం లేదు. దేవుని వాక్యం పెద్దవారికైనా పిల్లలకైనా అందరికీ సమానం. ఏం చెప్తానండి? ఏం చెప్పాను? చేతులు ఎత్తుకెత్తారు. ఇప్పుడు
ఎందుకెత్తారమ్మా? దేవుని వాక్యము దేవుని వెంబడి. అలాగే ఇక్కడ చదివాం కదా, ఎవరు రాసింది ఇక్కడ? ఎవడైనా నన్ను వెంబడింపబోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడేది. తను తాను ఉపేక్షించుకో. సరే, వెంబడించడానికి రెడీ అయిపోయారు, చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఎవరు ఉపేక్షించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తారా? తను తాను ఉపేక్షించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తుతారా? ఈ విషయానికి చేతులు ఎత్తపోయినా ముందెత్తి మీరు ఉపయోగం లేదు. ముందు చేతులు ఎత్తారు, ఇప్పుడు చేతులు ఎత్తకపోతే ఉపయోగం. మీ చెయ్యి ముందెత్తిన కూడా వెళ్తాం, వెళ్ళిపోవటం బయటికి. అది దేవుని వాక్యం అన్నమాట. నువ్వు ఉపేక్షించుకోవాల్సిందే, నీకు మినహాయింపు ఏం లేదు. అక్కడ అది ఏమని ఉంది? అక్కడ నన్ను వెంబడింపగోరిన ఎడల, వెంబడిస్తానన్నావు, ఓకే అయిపోయింది. వెంబడిస్తానంటే ఉపేక్షించుకో. ఉపేక్షించుకోవడం అయిపోయిందంటే సిలువెత్తుకో. అక్కడ 3 కంటిన్యూషన్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. నువ్వు అంగీకారం తెలియచేస్తే, పనికి వస్తానంటే టవల్ తీసుకుని వెళ్ళిపోవాలి. పనికి వస్తానని ఇక నువ్వు వెళ్ళలేదంటే నువ్వు చెప్పి కూడా ఉపయోగం లేదు. నువ్వు దేవుడిని వెంబడిస్తానని చెప్పి నోటితో చెప్పావంటే, నువ్వు వెంబడించలేదంటే ఉపయోగం లేదు. నువ్వు వెంబడించడానికి 2 కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి, తను తాను ఉపేక్షించుకోవాలి. 2, సిలువను ఎత్తుకోవాలి. ఇప్పుడు ఉపేక్షించుకోవడం అంటే మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను. ఎవరికైనా ఆ పదానికి అర్థం తెలుసా? ఉపేక్షించుకోవడం అంటే మనందరం తెలుగు వారమేగా. ఉపేక్షించుకోవడం అంటే ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఉపేక్షించుకోవడం అంటే మిమ్మల్ని మీరే తృణీకరించుకోవడం, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం, మీకున్న ఆధిక్యతలన్నీ పక్కన పెట్టడం, మీకున్న పదవులు, హోదాలు, మీ యొక్క పేరు, డబ్బు అన్నీ పక్కన పెట్టడం, నేను నువ్వు తగ్గించుకోవటం, నేను నీవే లెక్క చేయకపోవడం. నేను ఒక ఉదాహరణ అంతకుముందు మీకు చెప్పాను, మరలా గుర్తు చేస్తాను. ఒక భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక సహోదరు ఉంది, ఒక సహోదరి, ఒక సహోదరుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అతనిదేమో అమెరికా, ఆ సహోదరిదేమో గ్రీసు దేశస్తున్నారు. మరి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, అంతవరకు తప్పులేదు. దేవుడిని అంగీకరించింది ఆమె, అతను కూడా దేవుడిని అంగీకరించాడు. ఇద్దరు వాక్యానుసారం బ్రతుకుతున్నారు. దేవుడు ఆ సహోదరితో మాట్లాడుతున్నాడట. నీవు నా పని జరిగించు అని చెప్పాడట. చెప్తే ఆమెట సువార్త చెప్తుందట. ప్రతిరోజు దేవుడు ఆమెకు చెప్తాడంట, ఈరోజు పలానా సెంటర్కి వెళ్ళి రోడ్డు మీద కార్నర్లో నుంచుని దేవుడు నా గురించి చెప్పు అంటాడంట. దేవుడు వెళ్తుందంట, చెప్తుందంట, వచ్చేస్తుంది. రెండో రోజు పలానా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడంట. అక్కడికి వెళ్తుందంట, నుంచుంటుంది, దేవుని వాక్యం చెప్తుంది, వచ్చేస్తుంది. భర్తకేమో సిగ్గుగా ఉంటుందంట. నా భార్య ఏంటి రోడ్ల మీద తిరుగుతుంది, నా భార్య ఏంటి దేవుడు దేవుడు అనే రోడ్ల మీద అరుస్తుంది అని భర్త కొంచెం సిగ్గుగా ఉన్నాడు. భార్యకి చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసుకో, ఇంట్లో ఉపవాసం ఉండు, వాక్య ధ్యానం చెయ్యి, ఎవరికి తెలియకుండా ఎవరికైనా చెప్పు. ప్రతిరోజు వెళ్ళి రోడ్డు మీద నుంచుంటావేంటి? ప్రతిరోజు వెళితే ఫలానా అతను భార్య అని గుర్తుపడుతున్నాను, నేను ఉద్యోగం చేసుకోలేకపోతున్నాను, నేనేం చేయాలి? మరి కొంచెం దేవుడి పని మానుకుంటావా నా కోసం అన్నాడట. అంటే ఆమె ప్రార్థన చేసిందట, ప్రభా మరి నా భర్త ఇట్లా అంటున్నాడు, ఏం చేయమంటావు? దేవుడు అన్నాడట,
నీ భర్త అలానే అంటా ఉంటాడు, నేను చెప్పి నువ్వు చేయను. మళ్ళీ ఉదయాన్నే లేచి భర్తకు చెప్పిందంట, దేవుడు నన్ను వెళ్ళిపోమంటాడు మళ్ళీ అంటే వెళ్ళిపోయిందంట. అలా కొద్ది నెలలుగా సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. ప్రతిరోజు భర్త హెచ్చరిస్తుంటే మరి ఆమె వినటం లేదు. ఒకనొక రోజు వచ్చేసింది, భర్త గట్టిగా చెప్పేశాడు, నీ ఇష్ట ప్రకారం జీవించేటట్టయితే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, ఇక నీవు నేను వేరైపోదాం, నీకు దేవుడు కావాలా నేను కావాలా నిర్ణయించుకో అని చెప్పాడంట. ఆమె 1 వీక్ టైం ఉంది, కోర్టులో పిటిషన్ వేసాడు అతను. ఇక కోర్టులో అటెండ్ అవ్వాలి ఇద్దరు. ఇక లగేజ్ కూడా ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఎవరి లగేజ్ వారు సర్దుకోవడానికి సమయం వచ్చేసింది. ఇక భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆమెకేమో వెళ్ళాలని లేదు, చాలా భయంకరంగా ఉంది, వేదనగా ఉంది. ఒక్క దేవుని వాక్యం చెప్పడానికి బయటికి వెళ్ళకుండా ఉంటే చాలు, మరి ఆ భర్తతోనే ఉంటుందని. నేను ఆ సహోదరితో నేను మాట్లాడాను. ఆమె ఈ విషయం మొత్తం నాకు చెప్పింది. ఎట్లా బ్రదర్ ఇట్లా చేస్తున్నాడు మా హస్బెండ్, నాకు 1 వీక్ టైం ఉంది, నేను లగేజ్ మొత్తం సర్దేసుకున్నాను, ఇద్దరం ఒకే ఇంట్లో రూమ్ కూడా పార్టీషన్ చేసుకున్నాం, తన రూమ్లో తను ఉంటున్నాడు, నా రూమ్లో నేను ఉంటున్నాను, ఇక ఇక్కడి నుంచి కోర్టుకి వెళ్ళిపోతాం, కోర్టు నుంచి నేను ఎటైనా వెళ్ళిపోవాలని. ఆ సహోదరి ఒక దేశం విడిచి ఇంకో దేశం వెళ్ళేది. డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, మరి ఇల్లు లేదు, ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. కానీ దేవుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు ఆ సహోదరితో. నాకేమో ఏడుపు వచ్చేసింది, ఏంటి ఇలా ఉంది. ఆ మంది బ్రదర్ కొంచెం ప్రేయర్ చేయండి అంటే, నేను ప్రేయర్ చేయలేను సిస్టర్, ఇది భయంకరమైన విషయం, ఏమని ప్రేయర్ చేసేది నేను, అంత అయిపోయింది కదా, నేను చేయడానికి ఏం లేదు, నేను ప్రార్థన చేయలేను, ఇక దేవుడు ఏం చేస్తాడో చేస్తాడు అని చెప్పాను. చెప్తే ఆ సహోదరి చూస్తూ ఉంది, మెసేజ్ పెడుతుంది నాకు, ఇట్లా 5 డేస్ ఉన్నాయి వెళ్ళిపోవడానికి, 4 డేస్ ఉన్నాయి, 3 డేస్ ఉన్నాయి. కమ్యూనిటీ, బైబిల్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, ఆ కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెడుతుంది ప్రతిరోజు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రే ఫర్ మీ, మై కండిషన్ సో అండ్ సో అని మొత్తం డీటెయిల్గా రాస్తుంది. నా జీవితం ఇలా అయిపోయింది, నా కోసం ప్రార్థించండి, నాకే భయం లేదు కానీ ఇలాంటి సందర్భం వచ్చేసింది, డబ్బులు లేకుండా, ఇల్లు లేకుండా, ఉద్యోగం లేకుండా, ఏమీ లేకుండా రోడ్డు మీదకి వచ్చి నిలబడే సందర్భం వచ్చేసింది. మరి దేవుడిని విడిచిపెడితే ఇవన్నీ నాకు వెళ్ళిపోతాయి, మరి నా కోసం ప్రార్థన చేయమని చెప్పింది. నేను అన్నాను, మీరు ఎందుకు ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు? నేను అడిగాను, ఏం చేస్తారు మీరంటే, నేను చేయడానికి ఏం లేదు, నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోతే వెళ్ళిపోవటమే, నేను దేవుడిని విడిచిపెట్టను, దేవుడి పని విడిచిపెట్టను అంటే అనేసరికి భయంకరమైన మాట. ఎందుకని అంత నిర్ణయం తీసుకున్నారు? దేవుని కోసం భర్తనే విడిచిపెట్టడానికి కారణం ఏంటని నేను అడిగాను. ఆ సహోదరి ఏం చెప్పిందంటే, ఈ వాక్యం చూపించింది అన్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి తీసి చదవండి బ్రదర్. అక్కడ ఉంది, నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకుని, అంటే డినై యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ బైబిల్లో, నిన్ను నీవే వదులుకో అని అర్థం.
ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడం అంటే నీ జీవితాన్ని నువ్వు వదులుకోవడమే. దేవునితో ప్రయాణం అంటే సౌకర్యం అనుకుంటారు చాలామంది. దేవుని దగ్గరికి చాలామంది రోగాలు పోవడానికి వస్తారు. దేవుని దగ్గరికి చాలామంది అవసరాల కోసం వస్తారు. దేవుని దగ్గరికి చాలామంది పంటలు పండాలని, వ్యాపారాలు వృద్ధి చెందాలని, పిల్లలు పుట్టాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని రకరకాల రిక్వైర్మెంట్స్తో వస్తారు. అక్కడ దేవునితో ప్రయాణం నిన్ను నీవే వదులుకోవాలి అని చెప్తున్నాడు. తను దాన్ని ఉపేక్షించుకోవడం అంటే నీ జీవితాన్ని, నీ దేహాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండాలి. నన్ను వెంబడించాలంటే, నన్ను వెంబడించడం అంటే నా దగ్గరికి వచ్చి నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడుక్కోవడం కాదు. నన్ను వెంబడించడం అంటే నీకు రక్షణ ఉచితంగా ఇస్తున్నానంటే నువ్వు నా కోసం ఏం లాస్ అవుతావు అంటాడు దేవుడు. చెప్తున్నాడు, నిన్ను నీవే లాస్ అవుతావా? చెయ్యొద్దు. ఇప్పుడు తను తానే ఉపేక్షించుకోవడానికి ఎవరైనా సిద్ధమవుతారా? చేతులు ఎత్తుతారా ఎవరైనా? అది తప్పనిసరి. నువ్వు చేతులు ఎత్తకపోతే నువ్వు విశాల మార్గంలో ఉన్నావని అర్థం. విశాల మార్గం ఎక్కడికి వెళుతుందంటే నాశనానికి వెళుతుందని అర్థం. నాశన మార్గం అంటే ఏమిటంటే ఒక దేవుణ్ణి, మానవుణ్ణి వేరు చేసే మార్గం అని అర్థం. మరి మనిషి అయినాక, సువార్త మనిషి దగ్గరికి వచ్చినాక, నువ్వు నిర్ణయం తీసుకున్నాక నిన్ను ఉపేక్షించుకోవాల్సిందే. ఉపేక్షించుకున్నాక ఇంకోటి ఏమిటంటే సిలువను ఎత్తుకోవడం. సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించడం అంటే మానవ జీవితం మనం అనుకున్నట్టు కాదు. మనం ఏదో జీవితం అంటే ఊహించుకుంటాం. సుఖంగా ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, నివాసం ఉండాలి, కారు ఉండాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఇట్లా రకరకాలుగా సమాజంలో హోదా ఉండాలి, పదవి ఉండాలి, గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి, ఇట్లా ఊహించుకుంటాం. జీవితం ఎప్పుడు ఊహించుకున్నట్టు ఉన్నది. ఎవరి జీవితం కూడా రేపు ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? మనం చాలాసార్లు వింటూ ఉంటాం వార్తలు. ఉదయాన్నే పేపర్ చూసేసరికి ఎన్నో మరణ వార్తలు వింటాం. కానీ ఆ ముందు రాత్రి తెలియదు మనకి, వాళ్ళు చనిపోతారు. మనిషి జీవితం అశాశ్వతమైనది. మనిషి ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడం అంటే దేవుడు చెప్పాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారిని దేంతో పోల్చాడు? అక్కడ బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుడు. ఎవరైతే దేవుని వాక్యం వింటారో, సువార్త విని దానికి లోబడి జీవించడానికి ప్రారంభిస్తారో, వారు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుడు. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే, బండ అంటే క్రీస్తు యేసు ప్రభు మీద, ఇల్లు అంటే జీవితం. యేసు ప్రభువులో ఒక జీవితాన్ని కడితే మరి ఆ యేసు ప్రభువు నుంచి ఆ జీవితాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అక్కడ రాసింది ఏమన్నది? అక్కడ వాన కురిసేను. చూడండి, అక్కడ వరదలు వచ్చాను, గాలి విసిరి దాని మీద కొట్టాను. దేని మీద కొట్టాను? ఇంటి మీద కొట్టాను. ఇల్లు అంటే ఏమిటి? మానవుని జీవితం. ఏ మానవుని జీవితం? బండ మీద కట్టబడినటువంటి మానవుని జీవితం. ఏమైనప్పుడు దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడిపోలేదు. మరి వర్షం అంటే ఏమిటి? వరద అంటే ఏమిటి? మరి గాలి వాన అంటే ఏమిటి? బాధలు, శోధనలు, హింసలు అని అర్థం. మనం జీవించేటప్పుడు బాధలు వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి బాధలు, ఆర్థికపరమైనటువంటి బాధలు, శరీరంతో శోధనలు, పాపముతో శోధన, మరి వ్యాపారము, ఉద్యోగము, ఇరుగు పొరుగు వారితో శోధన,
మరి దేవుడిని బట్టి కూడా హింసలు కలుగుతాయి. నువ్వు నీతిమంతుడు అయినందుకు కూడా సమాజము అపేక్షిస్తుంది. మరి దూషిస్తారు, నిందిస్తారు, నిన్ను హింసిస్తారు. అయినా కానీ నువ్వు బండ మీద ఉన్నావు, నువ్వు కదల్చబడవు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా ఆ మనిషి కదిలింపబడడు. ఎందుకంటే దేవుని వాక్యం విన్నాడు, వాక్యానుసారం బతకడానికి నిర్ణయం తీసుకున్నాడు, దేవునిలో తన జీవితాన్ని కట్టాడు, ఇక బండ మీద జీవిస్తున్నాడు. ఇంకొక గుంపు ఉంది చూడండి. తర్వాత దాని కంటిన్యూషన్ ఏమనుంటుందంటే, ఇసుక మీద కట్టబడినటువంటి ఒక సమాజం ఉంది. అంటే ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు చూడటానికి ఇల్లులాగానే ఉంటుంది. మీరు గమనించండి, ఇంటిని కట్టి శుభ్రంగా అలంకరించి అమరిస్తే ఇల్లు చూడటానికి శుభ్రంగా ఉంటుంది, కానీ దాని పునాది కనపడదు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు దేవుడు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, దాని పునాది రాయి. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు, దాని పునాది ఇసుక. పునాది ఎవరికి కనపడటం లేదు. ఈ ఉపదేశం ఎవరికంటే, దేవుడి మందిరానికి వస్తారు చాలామంది, వాక్యం వింటారు చాలామంది, వెళ్ళిపోతారు చాలామంది, అలా అలవాటైపోతారు చాలామంది. వారు కూడా దేవుని వాక్యము విని అంగీకరించి మార్పు చెంది బాప్తిసం తీసుకుని సంఘంలో క్రమంగా ఎదుగుతూ ఆత్మలో ఫలిస్తూ ఉన్నవారిలాగానే కనిపిస్తారు. మీరు చూడండి, మన సంఘమైనా ఏ సంఘమైనా, మీ పక్కన ఒంటైనా ఇటైనా వెనకైనా ముందైనా కూర్చున్న వారిని ఒకసారి గమనించండి. ఇటు చూడండి, ఎవరున్నారు చూడండి, ఇటు చూడండి, ముందుకి వెనక చూడండి. వాడు మీకులాగా దేవుడిని అంగీకరించారో లేదో చూడండి. మీకులాగా బాప్తిసం తీసుకున్నారో లేదో ఆలోచించండి. మీకులాగా యథార్థంగా బతుకుతున్నారో లేదో ఆలోచించండి. మీకులాగా దేవుడిలో ఫలిస్తున్నారో లేదో ఆలోచించండి. గమనించండి, చాలామంది సంఘానికి వస్తారు, సువార్త తింటారు, వారి జీవితం మార్చుకోరు, వారి జీవితం దేవునికి ఇవ్వరు, వారి హృదయంలో దేవుడిని అంగీకరించరు. అలా వినటానికి అలవాటు పడిపోతారు, అలా వస్తారు, వెళ్ళిపోతారు. కొద్దిమంది ఏమో దేవునికి జీవితం ఇస్తారు, మార్పు చెందుతారు, దేవుని ఇష్టానికి బ్రతకడానికి మొదలు పెడతారు. కానీ ఆ ఎంట్రన్స్ గేట్లో చూస్తే ఎవరైనా వారు వీరు ఒకే విధంగా ఉంటారు. గమనించండి, రోడ్డు మీద నుంచి ఎవరు చర్చిలోకి వస్తున్నారో చూడండి, వారికి తెలియదు అక్కడుంటే ఎవరు ఆరాధిస్తారో ఎవరు ఆరాధించారో, ఎవరు పాత్రలో పాల్పొంపులు పొందుతారో ఎవరు పాత్రలో పాల్పొంపులు పొందారు, ఎవరు దేవుడితో జీవిస్తున్నారో ఎవరు దేవుడితో జీవించరో వారికి తెలియదు. చూడటానికి ఇద్దరు ఒకలానే ఉంటారు, అలంకరించిన ఇంటిలా ఉంటారు. కానీ ఒక ఇల్లు కూలిపోబోతుంది. బాధలు, వ్యాధులు, హింసలు వస్తే కొద్దిమంది వెళ్ళిపోతారని ఇక్కడ రాసి ఉంది. దేవుడి వాక్యం అందరు వింటారు కానీ అందరు నిలబడరు అని ఇక్కడ రాసి ఉంది. మరి దేవుని వాక్యం ఈరోజు ఈ సమయానికి గడియకు నీ దగ్గరకు వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఈ నా మాటలు విని వీటి ప్రకారం జరిగించేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలియుడును. వారు కురిసిన వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను, దాని పునాది బండ మీద కనుకది పడలేదు అని రాయబడి ఉంది. ఈ నా మాటలు అంటే ఒక మాట మనం ధ్యానం చేశాం. ఏ మాట అంటే, ఇరుకు మార్పున ప్రవేశించుడి, అది జీవానికి వెళుతుంది, అది సంకుచితమైంది. నాశనమునకు పోదాము విశాలంగా ఉంటుంది, అది వెడల్పుగా ఉంటుంది, అది అగాధము, దేవుడి నుంచి వేరు చేస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. మానవుడికి పిలుపునిస్తున్నాడు. అమ్మ బాబు, రెండు మార్గాలు ఉన్నాయి.
విశాల మార్గం, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే జీవాన్ని పొందుతాం. జీవం అంటే ఎవరండి? యేసు ప్రభు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. రివర్స్లో చదివితే జీవమునకు సత్యమైన మార్గము నేనే యేసు. మరి ఆ దేవుడు ఆహ్వానిస్తున్నాడు, నా మార్గంలోకి రండి, నన్ను అంగీకరించండి, తీర్మానం తీసుకోండి, వాక్య ప్రకారం జీవించడానికి ప్రారంభించండి, నా మాటలు విని వాటి చొప్పున జీవించడానికి ప్రారంభించండి. ఇదే రక్షణ, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరి ఆలోచిస్తే ఏముంటుందండి? నువ్వేమి వ్యయం చెల్లించాల్సిన పని లేదు. దేవుని ఆజ్ఞలు పాటించడం చాలా సులువు. మరి రక్షణ ఉచితం, నిత్యత్వం ఉచితం. ఉచితమే కానీ అది విలువ లేనిది కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని రక్షణ వార్త ఉచితం. యేసు ప్రభువు వారు మనుషులకు ఇచ్చే నిత్య జీవం ఉచితం. ఉచితం అంటున్నారన్నది విలువ లేనిది కాదు, అది వెలకట్టలేనిది, అది మహా విలువైనది, అది మహా దివ్య ప్రసాదం. మానవులు దాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుట సాధ్యం కాదు. దేవుడు చెప్తున్నాడు, ఒక మనిషి ఈ లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? నువ్వు లోకం మొత్తం సంపాదించు, నువ్వు దేవుడిని సంపాదించకుండా నీ ప్రాణం పోగొట్టేవంటే ఏంటి నీకు ప్రయోజనం అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మానవులు ప్రశ్నిస్తున్నాడు. మానవులందరూ చాలా బిజీ అయిపోతారు. ఈ లోకంలో ఏవేవో సాధించడానికి మనం అందరం చాలా ప్రయత్నాలు చేస్తాం. మానవ ప్రయత్నాల్లో మునిగిపోతాం. అయితే దేవుడు అంటున్నాడు, ఏంటి ప్రయోజనం? లోకమంతా సంపాదిస్తున్నావు, ఏంటి ప్రయోజనం? నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, రక్షణ సువార్త మానవుల దగ్గరకు వచ్చిందంటే మానవులు అంగీకరించాల్సిందే, దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, నిన్ను నీవు తృణీకరించుకోవాల్సిందే, నీ సిలువను వెతుక్కోవాల్సిందే, నీ బాధను నువ్వు పడాల్సిందే, నీ జీవితం నువ్వు జీవించాల్సిందే. చాలామంది అనుకుంటారు, ఆరోగ్యం బాగానప్పుడు, ఆరోగ్యం బాగుంటే నేను వస్తా, దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను వస్తా, నాకు వ్యాపారంలో డబ్బులు వస్తే నేను వస్తా, నాకు ఉద్యోగం వస్తే నేను వస్తా, నేను చదువు బాగా దేవుడు నాకు ఇస్తే నేను వస్తా అని మొక్కుకుంటారు. వెంటనే ఒక మనిషి అలా మొక్కుకుంటాడే, నీ రోగం నీలోనే ఉంటుందిరా, నువ్వు నాకు వదిలే అన్నాడు అనుకోండి దేవుడు. ఏమవుతుందండి? నన్ను స్వస్థపరిస్తే నేను వస్తాను అన్నాడు అనుకోండి, నేను మారుతాను, నా హృదయం నా జీవితం ఇస్తాను అన్నాడు అనుకోండి. దేవుడు అంటాడు తిరిగి బదులుగా, నువ్వు నాకు వద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను కూడా నీకేం చేయొద్దు, నీ రోగంతో నేను బ్రతుకు, నీ అప్పులతో నేను బ్రతుకు, నీ సమస్యలతో నేను బ్రతుకు అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు? సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఒక మనిషి జీవితంలో ఉండే పరిస్థితులు అన్నీ ఉంటాయి. అనారోగ్యం ఉండొచ్చు, ఆర్థికపరమైన విషయాలు ఉండొచ్చు, ఇంకా చాలా చాలా విషయాలు ఉండొచ్చు, అవసరతలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, మానసిక సమస్యలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవి అలానే ఉంటాయి. దేవుడిని కూడా నువ్వు కలిగి ఉండాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే అది, నేను ఉపేక్షించుకోవడం అంటే అదే. మరి ఆ విధంగా దేవుని రక్షణ వార్త మన దగ్గరికి వచ్చింది. మనందరం కూడా యేసు ప్రభువు వారికి మన హృదయం ఇచ్చి, జీవితం ఇచ్చి, మార్పు చెంది మరి
మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు వరుసనే చెప్పాడు దేవుడు. ఏవేమి జరిగించాలో అవన్నీ జరిగించడానికి ప్రారంభించి, వాక్యంలో చెప్పినట్లుగా చేయడానికి ప్రారంభించి జీవిస్తే మనకి ఆత్మరక్షణ, నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్యత్వం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి అటువంటి కృప, అవకాశము, ఆ భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి.